కస్టమర్లు మనకి దేవుళ్లతో సమానం, వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం అని మా నాన్నగారు చివరి రోజుల్లో చెప్పేవారు. నీ మా అత్తగారు తెలివితేటలో నా కాడ చూపించుకో. ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. మంచి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడు దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడకాన్ని. అది అది ఇది అనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు మనల్ని ఎవరైనా తిడితే, నేను అలికే గురించి మాత్రం ఇప్పుడు చెప్తున్నాను, అందరిని ఉద్దేశించి కాదు, అలేకి అని ఎవరైతే తిట్టారో బాగా ఇబ్బంది పెడుతున్నట్టు ఇబ్బంది పెడుతున్నట్టు మాటలు అసహ్యకరంగా వస్తేనే తను కూడా వాయిస్ మెసేజ్ లో తిడుతుంది. అంతకు మించి తను ఒక ప్యూర్ ఇన్నోసెంట్ ని తిట్టడానికి ఊరికే ఎవరైనా ఎందుకు తిడతారండి? ఎక్స్పెన్సివ్ అనే మాటకి ఎవ్వరు ఏమీ తిట్టరండి. ఎక్స్పెన్సివ్ అని చెప్పారు కాబట్టే మేము ప్రైజులు తగ్గించడం అనేది జరిగింది. నేను చాలా కామెంట్స్ లో అయితే చూస్తున్నాను, కొంతమందికి ఏదైతే చూసారో అదో నిజం అనుకుని మాట్లాడతారు. అది సహజమే, నేను ఒప్పుకుంటాను. ఆడపిల్లలు కూడా ఆలోచించట్లేదు కనీసం. పిచ్చి మొహం దానా, ఎక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. వెళ్ళు. ఆడపిల్లలు కూడా చాలా వల్గర్ గా కామెంట్స్ చేసి ఇప్పుడు ఏదైతే ఆడియో విన్నారో అంతకంటే పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా అంటే డబల్ చేసి బూతులు అయితే మమ్మల్ని తిడుతున్నారు. మరి అది ఎంతవరకు న్యాయం అనేది తెలీదు. అది మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు నేనైతే ఈ ఆడియో మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చాను కదా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఎంత కష్టం, మందులకు పచ్చలేమన్నా దొరికిద్దా? కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. కస్టమర్లు మనకి దేవుళ్లతో సమానం. వాళ్ళు ఎట్లుందంటే దయ్యాల వేదాలు చదువుతున్నట్టుంది. ఇప్పుడు షకీలా వచ్చి మన ఇంకెవరికో చెప్పినాడు, సనీ లియోన్కో చెప్పినట్టుంది ఎక్స్పోజింగ్ తగ్గింది. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద. ఏమో కెరియర్ గురించి మాట్లాడుతుంది, ఏదో కెరియర్ లో పెద్ద పీకి కెరియర్ లో పెద్ద పిహెచ్డి చేసినట్టు. లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడు దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి నీలాంటివి ఉన్నాయి అందరూ. ఇప్పుడు మొగుడు అనేవాడు కొనిగలుగుతారు, కొనియలేను ఉండడు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లం తోలం బంగారం అడిగింది, ఒక పిల్లం కారు అడిగింది. కొనిపోతే మొగుళ్ళు వదిలేయరు, అందరు నీలాగా ఉండరు. మీరు మొగుళ్ళు వదిలేసి ఈ విధంగా రోడ్ల మీద తిరుగుతున్నారేమో, ప్రతిదీ నీలాగా ఉంటది అని అనుకోవటం అసహ్యం అనమాట. నీ రాథా 550 స్టీల్ టీఎంటీ ముష్టి పచ్చళ్ళు కొనిపోతే పిల్లలు వదులు దిగుతారా, అమ్మలు వదులు దిగుతారా? నిజంగా ఆడతనం అంటారా? నిజంగా అమ్మతనం? 30 years నుంచి ట్రై చేస్తున్నాను. సంసారంలో సుఖం లేదు, మందులతో మార్పు లేదు. ఫైనల్ గా ఇంట్లో పిల్లలు లేరు. అలాగే రొయ్యల పచ్చడి తిను, ప్రెగ్నెన్సీ వస్తుంది. అలేఖ్య చిట్టి పికిల్స్ దుకాణం బంద్ అయింది. ఒక్క ఆడియోతో బిజినెస్ మొత్తం కూడా క్లోజ్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారినది ఒక బూత్ ఆడియో. అలేఖ్య చిట్టి పికిల్స్ పై ఇప్పటికే తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. నాన్ వెజ్ లవర్స్ ఇష్టపడేలా అలేఖ్య చిట్టి పికిల్స్ పచ్చళ్ళు ఉండేవి. ఇక రాజమండ్రి కేంద్రంగా దేశ విదేశాలకు కూడా ఆర్డర్ల మీద పచ్చళ్లు వెళ్లేవి. ఇటీవల
అలేఖ్య పికిల్స్ కు హాయ్ అని వాట్సాప్ చేసిన ఓ వ్యక్తి ఇంత రేటా అంటూ 2 చేతులు జోడించి ఎమోజీలతో రిప్లై ఇచ్చాడు. బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ తో రిప్లై వచ్చింది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఆడియో ట్రోలింగ్ దెబ్బకు దుకాణం మొత్తం కూడా బంద్ అయినట్లు కూడా తెలుస్తుంది. కస్టమర్లు మనకి దేవుళ్లతో సమానం, వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం అని మా నాన్నగారు చివరి రోజుల్లో చెప్పేవారు. ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసలు 20 లక్షల రూపాయలు. వీడియో అమ్మాయిల సేఫ్టీ కోసమే. ఏంటి ఎప్పుడు చూసినా పికిల్స్ ఫుడ్ అని చెప్తుంది, ఈ రోజు ఏంటి అమ్మాయిల సేఫ్టీ అంటుంది అనుకుంటున్నారా? ఇది ఊళ్ళో పెద్ద బోకరా తమ్ముడు. సో నేను రీసెంట్ గా పికిల్స్ స్టార్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఒక పర్సన్ నాకు మెసేజ్ చేసి పికిల్స్ కావాలని చాలా సేపు ఎందుకు అడుగుతుంటానిక టైం పాస్ చేసి ఒక అమ్మాయిని అన్నకూడని మాటలన్నీ అన్నాడు. మీరే చూడండి. మన ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటే ఎంత దూరమైనా వెళ్తారు కదా, నువ్వు ఆ మాట అనకు, చాలా చండాలంగా ఉంది. అటువంటి నీలాంటి వాళ్ళే బయట ఆడవాళ్ళని ఈజీగా ఏదైనా అనొచ్చు కదా. ఫేక్ నంబర్స్, ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ తో మెసేజ్ చేస్తే కనిపెట్టలేరు అనుకుంటున్నారేమో. రీసెంట్ గా ఆర్మీ ఆఫీసర్ చనిపోతే వాళ్ళ వైఫ్ గ్యాలంటరీ అవార్డు తీసుకున్న వీడియోకి నీలాంటోడే బ్యాడ్ కమెంట్స్ చేశారు. గవర్నమెంట్ ఇంకా సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నారు. తెలుసా తెలీదు, విమెన్ అబ్యూస్ చేస్తే అది పనిషబుల్ యాక్ట్. ఈ ఇష్యూని ఇక్కడితో వదిలే ప్రసక్తే లేదు. ఆల్రెడీ కంప్లైంట్ రేజ్ చేయడం కూడా జరిగింది. బ్యాడ్ కమెంట్స్, బ్యాడ్ మెసేజెస్ చేసే వాళ్ళకి గుర్తుండుకోవాలి బాగా. అలాంటి లక్కోర్ లంగా లేకి పంచాయతీలన్నీ బానే ఎలగబెడుతున్నావు అంటగా. బయట టాక్ మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఒక పిల్లగాడు వచ్చి లైట్ తీసుకోవాలా, ఇలాంటి పిల్లకాయలు బాగా లైట్ తీసుకుంటా అంటాడు కానీ రెచ్చిపోతున్నాడు. కాల్తో రెస్పాండ్ కూడా అవ్వలేదు. మనోడు ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫీచర్ ని బాగా వాడుకున్నాడు. ఏంటో చెప్పినా అది మార్కేస్ అన్రీడ్. ఇప్పుడు నాకు మెసేజ్ పెట్టి ఈ మెసేజ్ ని దీని మీద క్లిక్ చేసి మార్కేస్ అన్రీడ్ ని క్లిక్ చేశాడు. ఒకసారి అమ్మాయి లుక్స్దండి. ఎగ్జాక్ట్లీ ఈ ట్రిక్ యూజ్ చేసే మన స్టెరాయిడ్స్ బాబు వాట్సాప్ కూడా నన్ను పేక్ చేసింది. ఓకే, అట్లుంటది మనతో. 2000 అంటే 3 రోజులు ఫుడ్ ఒక కేకులా మింగేస్తే. నీ సలహాలు నాకెందుకు రా, నేను వచ్చి నేను అడిగానా? రక్తం దాకేస్తా. డేట్ చెప్పమని నాకు మెసేజ్ చేసావు కదా, కిచెన్ లోకి దూరి అడ్డమైన గడ్డంతా తిను. సక్సెస్ఫుల్ అవుతున్నావు అని దాని అర్థం. మొత్తానికి నా కంటెంట్ యూజ్ చేసుకుని ఫాలోవర్స్ ని బానే లాగుతున్నావు. నా పేరు చెప్పుకుని కలకాలం బతికే. యు డిడ్ సంథింగ్ గ్రేట్. అన్నట్టుంది. ఇప్పటికి చాలే, ఇంకా ఇజ్జత్ పోవాలనుకుంటే లైవ్ డిబేట్ కి రా. టైం తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మెసేజ్ చేయి, యాక్సెప్ట్ చేస్తా. సాయి అవసవాలకి బఫింగ్ ఎక్కువ, పాయింట్స్ తక్కువ. ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త మాల కొడతారు. మాట్లాడు. ఓ మై గాష్, విజయ్ దేవరకొండ జస్ట్ టెక్స్టెడ్ మీ. సో వీడి ప్రొఫైల్ నుంచి నాకు 2 మెసేజెస్ చేశాడు. నైస్, హే బ్రో ఐ నీడ్ ఎ డయట్ ప్లాన్. నేను మెసేజ్ యాక్సెప్ట్ చేయలేదు, డిలీట్ చేయలేదు, బ్లాక్ కూడా చేయలేదు. నేను అసలు కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. నీకంటే 10 టైమ్స్ హాట్ గా ఉన్న అబ్బాయిలకి నో చెప్పాను. నువ్వేట్రా బిల్డప్ ఇస్తున్నావు? అసలు నిన్ను ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము. నేను మీకు ఇప్పుడే వినిపిస్తాను. ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు. ఈ విషయంలో చాలా రాంగ్ జరిగింది. దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నా. సారీరా, సారీ, సారీరా, సారీరా, సారీరా.
తిట్టిన ఆడియో ఏదైతే ఉందో అది కంప్లీట్లీ నిజమే, కానీ ఒకరికి పెట్టబోయి ఆ మెసేజ్ అనేది వేరేగా బై మిస్టేక్ గా వెళ్ళిపోయింది. దాని వల్ల ఈ పబ్లిసిటీ అంతా అయింది. ఒక ప్యూర్ ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరైతే అసలు ఏం సంబంధం లేకుండా వాళ్ళకైతే ఒక మాట నింద అనేది పడవలసి వచ్చింది, కానీ అది కంప్లీట్లీ మీకైతే ఏం సంబంధం లేదు. దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? లేదమ్మా, మీకు అసలు ఆ మాట మీకు సంబంధమే లేదు. అది ఎవతన్న పచ్చళ్ళు అమ్ముకునేది ఇంత రుబాబ్గా మాట్లాడుతుందా? ఎన్ని దారుణాలు సార్. పుష్టి నైవేద్యం నష్టి అంటారు కదా. ప్రజలు అనుకుంటే నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకుపోయి కూసబెడతారు. ప్రజల మీద నువ్వు కోపం చూపించి నీ గర్వాన్ని చూపించాలి అనుకుంటే పాతాళానికి దొక్కుతారు కూడా. అసలు సిగ్గు ఏమన్నా ఉన్నదా? ఆడది మాట్లాడాల్సిన మాటలా ఇవి? తెల్లతోలు ఒక్కటే ఉంటే సరిపోదు, మంచి మనసు కూడా ఉండాలి మనిషికి. అంటే వీళ్ళు చూడ్డానికి అందంగా ఉన్నారు కానీ వీళ్ళ మనసులు ఎంత అగ్లీగా ఉన్నాయో మనకి ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నీకు డబ్బులు వచ్చేసరికి కన్ను మిన్ను కాంటం లేదు, అంటే ఒళ్ళుపై తెలియట్లే వీళ్ళకి. కాబట్టి అసలు ఇలాంటి వాళ్ళవి మనం ఏ ప్రొడక్ట్ అయినా బ్యాన్ చేయాలండి. ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము అనే స్పృహ లేకపోతే నువ్వు ఎంత అందంగా ఉంటే ఏంటి? ఇక్కడ అందం కాదు కదా, నీ మనసు అందంగా ఉండాలి. బతికి అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా.